హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదైతే కంటిన్యూషన్ వ్లాగ్ అండి. అక్కడ బోటింగ్ దగ్గర చూపించాను కదా, ఆ తర్వాత మేమైతే నడుచుకుంటా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. కిన్నెరసాని డ్యామ్ దగ్గరికి అయితే మా వాడైతే మీకెందుకు, నేను కోతులు రాకుండా చూసుకుంటానని ముందైతే వెళ్తున్నాడండి. కానీ అవి చూడంగానే అయితే పరిగెత్తుకుంటా మళ్ళీ మా దగ్గరికే వచ్చేసాడు. ఇంకా ఇక్కడైతే డ్యామ్ వెళ్ళే రూట్ అండి ఇది. చూసారా ఎంత బాగుందో. ఇందాక అక్కడ చూసారు కదండి, అటువైపు అనమాట అది. ఇదేమో డ్యామ్ వైపు అనమాట. ఇది డ్యామ్ కింద అండి. రాళ్ళు అలా ఉన్నాయన్నమాట. మనం వెళ్ళొచ్చు కిందకి, కాకపోతే అంతా నడిచి ఎందుకు అంత రిస్క్ చేయడం అని అయితే మేమైతే వెళ్ళలేదండి. ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో కదా. రెండు కళ్ళు అయితే చాలలేదు, కానీ ఆ భయంతోనే చూసామన్నమాట. ఎప్పుడెప్పుడు ఇంకా రిటర్న్ అవుదామా అన్న ఇదే ఉంది, కానీ ఆ ఎంజాయ్మెంట్ అయితే లేదండి. కొంతమంది వచ్చిన వాళ్ళు అక్కడికైతే వెళ్ళి ఫోటోలు అయితే దిగుతున్నారు. మేమైతే ఏం వద్దని చెప్పి దిగలేదన్నమాట. ఇంక ఇది బ్రిడ్జి అండి. ఆ చివరి దాకా కూడా వెళ్ళొచ్చు, కానీ మేము అయితే అది కూడా వెళ్ళలేదు. ఎందుకంటే చెప్పాను కదా, కోతులు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా వద్దులే అనిపించిందండి. ఇక ఒక్కన అంటే వచ్చినాయని మనం అటు ఇటుగా పరిగెత్తినా రిస్క్ అవుతుంది. అంత ఇబ్బంది ఎందుకు మనం పడటం అని అయితే వెళ్ళలేదన్నమాట. ఇదైతే మేము వెళ్ళే రూట్లో ఎంట్రన్స్లోనే అండి. చూసారా కోతి. ఇప్పుడు కూడా ఒక బాబు మీద, అక్కడ ఒక బాబు ఉంటే దూకపోయింది. ఇంకా ఇవైతే జింకలండి. చాలా జింకలు అయితే ఉన్నాయండి. మేము రిటర్న్ అయ్యే టైంలోనే ఫుడ్ వస్తుందంట, అప్పుడు అన్ని గేట్ దగ్గరికి అయితే వచ్చేస్తాయి అన్నారు అక్కడ వర్క్ చేసేవాళ్ళు. ఇంకా వీడియోలకు తీయొద్దు అన్నారు, కానీ మేము ఒక చిన్న బిట్ అయితే తీసుకున్నాము. చాలా బాగున్నాయి కదండి, భలే అనిపించింది అనమాట. ఇంకా ఇలా ఒక చిన్న కొలంలాగా ఉన్నాయండి, బాతులు అనమాట. ఇవన్నీ బాతులు. ఒక హంస అయితే ఉందండి, అది కూడా బ్లాక్ కలర్లో అయితే ఉంది హంస అనేది. అదిగోండి కనిపిస్తుందా, బ్లాక్గా కనిపించేది హంస అన్నారండి. ఏంటిదని చెప్పి మేము అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే హంస అని చెప్పారు. ఇంకా ఏమైనా ఉన్నాయేమో మాకైతే తెలియదండి. చెప్పాను కదా, కోతులు ఇవన్నీ ఉండేటప్పటికే మాకైతే భయం వేసింది. అసలు ఏది ఉన్నా చేతిలో లాక్కపోతున్నాయి అన్నమాట. ఇంకా భయంతో ఇదే ఎక్కువ టైం అనమాట. ఇంకా తప్పదన్నట్టు మా అబ్బాయి అయితే అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే బోటింగ్ అన్నాము, అక్కడ బోట్ లేదు. ఇంకోటి వచ్చేసేమో ఆడుకుందు పార్కులో అన్నాము, అక్కడ కూడా పెద్ద ఇదయిందండి. ఆ పార్కు చూపిస్తాను, వీడియోలో అయితే వచ్చింది. అక్కడ మా బాబు ఆడుకుందామని వెళ్ళాడు, ఆ పైకి ఎక్కాడో లేదో, జారుడు బల్ల అంటారు కదండి, అది ఎక్కాడో లేదో, వెంటనే కోతి పిల్లలు అయితే వచ్చేసినాయి అనమాట. చూద్దురు అది కూడా. చూసారా, బ్యాంబూ ట్రీ అయితే వనంలా ఉంది. ఇంత దగ్గర నుంచి అయితే నేనైతే ఫస్ట్ టైము ఈ అడవిలోనే అండి ఇది. అయితే ఇక్కడ మొత్తం బ్యాంబూ ట్రీసే ఉన్నాయి. ఇక్కడైతే మరీ దట్టంగా ఉంది. అక్కడ వచ్చే లేత బ్యాంబూ ట్రీని కట్ చేస్తే లోపల ఏదో ఉంటుందంటండి. మనం క్యాబేజీ లాగా తురుముకొని కూర వండుకుంటే మంచిదంట, అంటే బాగుంటుందంట, హెల్త్కి కూడా మంచిదని అక్కడ వాళ్ళు చెప్పారండి. చిన్న ఫోటోషూట్ అయితే ఇక్కడ తీసుకున్నాము. మా వారికైతే కొన్ని ఫొటోస్ తీసి ఒక చిన్న రీల్స్ లాగా అయితే తీసాను అనమాట. 2 బిట్లు అవి కూడా దీంట్లో అయితే నేను యాడ్ చేశాను. ఆ ట్రీస్లో బాగా అనిపించిందండి. కాకపోతే ఇటు నుంచి కోతలు వస్తాయో అన్న భయమే సరిపోయింది, కానీ ఆ ఫోటోలు ఎంజాయ్ ఏం లేదండి. నేనైతే అసలు ఒక్క ఫోటో కూడా దిగలేదు. ఎంత ఫోటో పిచ్చిదాన్నో నేనే దిగలేదంటే ఆలోచించండి. ఆ భయంతోనే ఉన్నానన్నమాట నేనైతే.
ఇదిగోండి పార్క్ అయితే వచ్చింది చూడండి. అయిగోండి కోతి పిల్లలు ఎలా ఆడుతుందో నేనైతే జూమ్ చేసి మరీ తీసానండి వీడియో అయితే. అయితే మా అబ్బాయి మీదకి దూకబోయింది. పెద్దగా అరిసేసాను నేను. అంటే మా అబ్బాయిని పిలిచేటప్పటిగా ఇంకా గబక్కన పరిగెత్తి కిందకి దిగేశాడు వెంటనే. లేకపోతే అమ్మో అంత భయం వేసింది అనమాట. దూకేసేది అనమాట కోతి అయితే. అవే మా ప్లేస్లోకి వచ్చి నువ్వు ఆడతావా అన్నట్లు అనిపించిందండి. చూడండి ఎట్లా ఆడుతున్నాయో, జారుడు బల్ల ఆడుతున్నాయి, ఉయ్యాలు ఊగుతున్నాయి. అవన్నీ నేను తీయలేదండి, ఎందుకంటే మళ్ళీ అది ఎక్కడొచ్చి నా మీద పడిపోతాయో అన్న భయంతో అయితే నేనైతే వీడియో తీయలేదండి. దీంతో ఈ భద్రాచలం వ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయండి. ఇంకా మేమైతే ఇది చూసేసుకొని వెంటనే రిటర్న్ అయిపోయి మా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.